హాయ్ హలో దిస్ ఇస్ మహి. సో అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఈ సంక్రాంతికి ఎవరైనా మంచి సెలబ్రిటీని ఇంటర్వ్యూ చేద్దామని అనుకుంటే ఒక మల్టీ టాలెంటెడ్ ఒక యాంకర్ అలాంటి ఒక సెలబ్రిటీ నాకు తెలిసి తనని ఈరోజు ఇంటర్వ్యూకి తీసుకొచ్చాను. సో తన నుండి చాలా విషయాలు మనం షేర్ చేసుకుందాం. సో తనే నాగదుర్గ గారు. హాయ్ నాగదుర్గ గారు. హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా మీరు? నేను చాలా బాగున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ అండి, మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. నాగదుర్గ గారు, నాగదుర్గ గారి గురించి చెప్పాలంటే ఒక మాటలో చెప్పలేమండి. అది చాలా పెద్ద లిస్టు నేను తీసుకొచ్చాను. ఆ లిస్టులో చూసే చెప్పాలి. చాలా పెద్ద లిస్ట్ ఉంది. మళ్ళీ నాగదుర్గ గారు కూచిపూడి డాన్సర్ అండ్ యాంకర్ అండ్ కొరియోగ్రాఫర్ ఆల్సో అండ్ డాన్స్ టీచర్ కూడా. పిల్లలకు డాన్స్ క్లాసులు చెప్తా ఉన్నారు. మేడం ఇంతేనా, ఇంకేదైనా లిస్ట్ లో నేను ఏమైనా మర్చిపోయానా? లేదండి, అంతే. ప్రస్తుతం అయితే అవే ఉన్నాయి. మనం ఏమైనా యాడ్ చేద్దాం తర్వాత కొన్ని రోజులు. సో మీకు అలాంటి ఆలోచనలు కూడా ఉన్నాయన్నమాట. ఏముంది, ఇంకా యాడ్ చేయొచ్చు కూడా. అంటే ఇప్పుడు వద్దు, తర్వాత యాడ్ చేసుకుందాం. సో అంటే ఇప్పటి వరకు ప్రెసెంట్ ఇవి చేస్తున్నారు అనమాట. అంతే. నైస్ నైస్. సో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, నేను మిమ్మల్ని అడిగే క్వశ్చన్ అంటే, మీకు నాగదుర్గ ఈ ట్రెండింగ్ అంటే చాలా మంది అమ్మాయిలు ఇట్లాంటి పేర్లు ఎక్కువ ప్రిపేర్ చేయరు, పేరెంట్స్ కూడా. సో మీకు ఈ నాగదుర్గ అనే పేరు పెట్టుకున్నారు కదా, మీరు ఎప్పుడైనా ఏంటి మా అమ్మ నాకు ఇట్లాంటి పేరు పెట్టింది అని ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? అంటే బేసిక్ గా పేరు పెట్టడం, దీని బిహైండ్ ఏదో స్టోరీ ఉంది అనమాట. ఒక్కసారి. అమ్మ నాగదేవతని మొక్కేది, డాడీ దుర్గామాత అంటే బాగా ఇష్టపడేవారు. అయితే అమ్మాయి పుడితే నీ పేరు పెట్టుకుంటా, అమ్మాయి పుడితే నీ పేరు పెట్టుకుంటా అని వీళ్ళిద్దరు అనుకున్నారు. సో రెండు కలిపి నాకు రెండు పెట్టారు. అక్కడ నాగ, ఇక్కడ నాగదుర్గ, రెండు కలిపి పెట్టారు. నాకు అనేవాళ్ళు చాలా మంది, మీకు ఈ నేమ్ సెట్ అవ్వట్లేదు అన్నట్టు అనేవాళ్ళు. నేను 9th 10th ఆ టైంలో ఉండి ఇంకేదన్నా యాడ్ చేద్దాము, మధ్యలో ఏదైనా నాగ, సిరి, దుర్గ ఏదైనా ఒకటి యాడ్ చేద్దాం అనుకున్నాము. కానీ ఏంటంటే అప్పటికే నేమ్ అనేది తెలిసింది. ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ కాదు, నల్గొండలో నేను కూచిపూడి డాన్సర్ యూకేజీ నుంచి ఉన్నప్పుడు, నేను ఇంకా 10th అంటే ఆల్మోస్ట్ నల్గొండ అందరికీ తెలుసు అప్పటికే. ఈమె నాగదుర్గ అంటే కూచిపూడి డాన్సర్ అని. ఇప్పుడు నేను ఇంకో కొత్త పేరు పెట్టినా నాకు అది సెట్ అవ్వదు. ఇది నాకు బాగా యాప్ట్ అయిపోయింది, నాకు మంచి కలిసి వచ్చిన పేరు అని. మీరు ఇన్ని క్రాఫ్ట్స్ మీద వర్క్ చేస్తున్నారు కదా, అంటే యాంకర్ గా అండ్ యాక్టర్ అండ్ ఫోక్ డాన్స్ చేస్తారు, కూచిపూడి చేస్తారు. సో ఇవన్నీ చేస్తున్నప్పుడు మీకు అంటే నా క్వశ్చన్ ఏంటంటే, మీకు ఇవి ఇష్టంతో చేస్తున్నారా, లేదా ఏదో ఛాన్స్లు వస్తున్నాయి కదా చేసుకుంటా పోదాం ఏముంది ముచ్చట అని చెప్పేసి చేస్తురా? లేదండి, ఇష్టం ఉంది కాబట్టి చేస్తున్నా. ఛాన్స్లు వస్తున్నాయి కదా అని అనుకుంటే ఎప్పుడైపాటి మూవీస్కి, సీరియల్స్కి వాటికి వెళ్ళిపోతుండే. ఏంటంటే బేసిక్గా కూచిపూడి అంటే ఇంట్రెస్ట్ నాకు అది ఎట్లా వచ్చిందో తెలీదు, మమ్మీ నుంచి వచ్చిందో. అప్పట్లో మమ్మీ చిన్నప్పుడు నేర్చుకున్నారు, కంటిన్యూ చేయలేదు కాకపోతే. సో అట్లా నాకు ఎలా వచ్చిందో తెలీదు, కానీ మేము ఇంకా నేర్చుకున్నాను. నేను మొత్తం నేర్చుకున్న తర్వాత అంటే మేము రామాలయం దగ్గర ఉండేది నా చిన్నప్పుడు. సో అక్కడ ఏమైనా ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు మా మామయ్య తీసుకెళ్ళి చూపించేవారు. నేను ఇంటికి వచ్చి ఆ చున్నీ అవన్నీ వేసుకొని వాళ్ళలాగా చేసేది. ఓకే ఫైన్, ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పేసి, అమ్మకు కూడా ఇష్టం కదా, సో నన్ను అందులో జాయిన్ చేసేసి నేర్పించారు నాకు. అది ఎట్లా అంటే, నాకు ఇంకా ఎవరు చెప్పకపోతుండే, నేనే చేసేదాన్ని. ఇట్లా ఎక్స్ప్రెషన్స్ కానీ ఏది కానీ ఎవరు చెప్పకపోతుండే, నాకే ఏదో ఇంట్రెస్ట్ లాగా అవి చూసి వాళ్ళు ఇలా తిప్పుతున్నారు ఇట్లా తిప్పుతున్నారు అని చేసేదాన్ని. ఇంకా కూచిపూడి అండ్ ఫోక్ అంటే, కూచిపూడి క్లాసెస్లోనే మేము ఫోక్ పర్ఫామ్ చేసేది క్యాజువల్గా, అవి చేస్తుండేది. ఇంకా నేను ఎప్పుడైతే కూచిపూడిలో వేరే వేరే వర్క్షాప్స్లో నేర్చుకున్నాను, మంజు భార్గవి గారి దగ్గర, నెక్స్ట్ శ్రీదేవి మేడం దగ్గర, ఇలా నేర్చుకొని సర్టిఫికేట్ కోర్స్ అండ్ డిప్లొమా అయిపోయింది అది కూచిపూడిలో. సో ఇవి చేస్తుంటే ఏంటంటే ఆటోమేటిక్గా మిగతా కొరియోగ్రఫీ అన్నీ వస్తాయి కదా, అలా ఒకదానిలోంచి ఒకటి వచ్చి ఇన్ని వచ్చాయి అనమాట. సూపర్. వీటన్నింటిలో పర్టికులర్లీ నాకు ఈ ఫీల్డ్ అంటే ఇది చాలా ఇష్టము, అంటే నేను ఇష్టంగా చేస్తాను ఈ క్రాఫ్ట్ అంటే లైక్ యాంకరింగ్ కానీ డాన్సింగ్ కానీ, ఇది అంటూ ఉన్నది అంటే ఓన్లీ మీకు యాక్టింగ్ అంటారా, లేదా డాన్స్ అంటారా? నాకు అన్ని ఇష్టం కాబట్టి చేస్తున్నాను, ప్రతి ఒక్కటి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను అందులోకి వెళ్ళి చేస్తున్నాను. మీరు మళ్ళీ ఒకటి చెప్పండి అంటే ఖచ్చితంగా నేను కూచిపూడి అనే చెప్తాను. అంటే అదే ఏంటి అని తెలుసుకోవాలని. ఓకే. సో నాగదుర్గ గారికి ఇవి పక్కన పెట్టేస్తే, ఇవి కాకుండా ఇంకా ఏదైనా చేయాలని ఉందా, అంటే ఇది చేయాలి నాకు లైఫ్లో ఇది చేయాలని?
డెఫినెట్లీ నేను కూచిపూడిలో పిహెచ్డి చేస్తానండి. అంటే డాన్స్ పరంగా అయితే కూచిపూడిలో పిహెచ్డి. అంటే ఇవి కాకుండా మీరు ఇప్పుడు డాన్స్, యాంకరింగ్ ఇవి కాకుండా ఇవన్నీ side కి పెట్టేస్తే వేరే సివిల్ సర్వెంట్ అవుతాను. సివిల్ సర్వెంట్. ఓకే. ఇంకా ఇంకా అంటే ఇప్పుడు చాలా మందికి ఉంటది రైడింగ్స్కి వెళ్ళాలని, కొంచెం అందరూ ఇండియా అంతా తిరిగేసాలి, ఇట్లాంటి కొన్ని ఉంటాయి. నేను తిరగనండి బేసిక్గా. నాకు మా ఇల్లు అంటే ఇష్టం. అసలు ఎక్కడికి వెళ్ళాను ఇంట్లోంచి, నేను బయటికి అవునా? నెక్స్ట్ సివిల్ సర్వెంట్ అనేది నాకు, నేను అవుతాను ఎప్పటికైనా అవ్వాలి అనేది నా కోరిక. నెక్స్ట్ సింగర్ అవ్వాలని కాదు కానీ నేను నేర్చుకున్నా సింగింగ్, పాటలు పాడుతూ ఉంటా ఇంట్లోనే. సో మీరు నెక్స్ట్ సింగర్ గా ఆడియన్స్ నెక్స్ట్ నాగదుర్గ గారు లేదు నాగదుర్గ గారు నెక్స్ట్ డాన్సర్, ఇప్పుడు డాన్సర్ గా మన అందరికి కనబడ్డారు కదా, నెక్స్ట్ సింగర్ గా ఎప్పుడైనా నేను పాడితే విన్న తర్వాత ఉన్నోళ్ళు కూడా అలా ఏం లేదు. నాగదుర్గ గారికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. సో అలా అలా ఏమి ఉండదు. నాగదుర్గ గారు అనే పర్సన్ ఇప్పుడు చాలా ఫేమ్ అయిపోయింది ఫోక్ సాంగ్ లో. చాలా మంది ఫోక్ సాంగ్ వల్లనే తెలుసు. సో మీరు చేసిన ఈ అన్నింట్లో మీకు బాగా పేరు తెచ్చింది అయినా, లేదంటే నాకు దీనివల్ల నాకు గుర్తింపు వచ్చింది అనేది ఏదైనా ఉందా? డెఫినెట్లీ తిన్నా తీరం అండి. ఆబ్వియస్గా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అది కూడా ఎంత నర్వస్గా వెళ్ళాలా వద్దా అని అనుకుంటూ వెళ్ళాను. ఇది ఎక్కడ చెప్పలేదు నేను బేసిక్గా ఇప్పటి వరకు. అంటే లేదు, అప్పటి వరకు కూచిపూడి సాంగ్స్ చేసేదాన్ని. నేను అంతకుముందు చేసిన జిఎంసీలో సాంగ్స్ అయినా కూడా కొరియోగ్రాఫర్గా నేను చేస్తూ నా స్టూడెంట్స్ని చేపిస్తూ కూచిపూడి ఆల్మోస్ట్ అన్ని రిలేటెడ్ కూచిపూడి ఇట్లా ఉండేది. వన్స్ ఫోక్కి వెళ్తే ఎట్లుంటుందో తెలీదు కదా, ఎట్లుంటుంది ఫోక్ ఫీల్డ్, అవసరమా అని చెప్పేసి చాలా క్వశ్చన్ మార్క్లో ఉన్నాము. నేను అప్పుడే లాక్డౌన్లో యూట్యూబ్ ఛానల్ నార్మల్గా పెట్టి, నాకు అసలు దాని గురించి ఏం తెలీదు, పెట్టి ఏదైనా వీడియోస్ చేద్దాము అనుకుంటున్నాను. కూచిపూడివే పెడుతుండే. మమ్మీకి దందనాదన్ సాంగ్ అంటే చాలా ఇష్టం. దందనాదన్ ఫోక్ సాంగ్ అంటే చాలా ఇష్టం. నన్ను ఎప్పటి నుంచో అడిగేది ఒకసారి చేయ అంటే లేదు నేను ఫోక్ పెట్టను అది ఇది అని చెప్పాను. సరేలే చేద్దాము అని చెప్పి ఒకరోజు చేసా. నేను అది చేసి జస్ట్ ఇలా షేర్స్ చేసా, అంటే ఫేస్బుక్లో షేర్ చేశాను, నా ఫేస్బుక్లో సంథింగ్. ఓకే. షేర్ చేసిన తర్వాత అది తిరుపతి మాట్లాడినకి రీచ్ అవ్వడము, అది పెట్టిన అది పెట్టగానే నాకు నెక్స్ట్ డేనే కాల్ చేసి ఒక సాంగ్ ఉంది ఇలా చేస్తావా అని అనగానే, టు బీ ఫ్రాంక్ నాకు అప్పుడు అసలు ఫోక్ అసలు టచ్ లేదు, ఎవ్వరూ తెలీదు, నాకు ఏమీ తెలీదు. సాంగ్ ఇది అని చెప్పేసి పంపించిన తర్వాత ఫోక్ సాంగ్ కదా, మళ్ళీ ఒక క్వశ్చన్ మార్క్. డాడీ మమ్మీ నేను అందరం ఫోక్కి వెళ్తే ఇటు క్లాసికల్ మారిపోతుందేమో, కూచిపూడి అనుకుంటూ ఇన్ని ఇయర్స్ కూచిపూడి వచ్చి సడన్గా ఆపేస్తే ఆ ఫోక్కి వెళ్తే మొత్తం మారిపోతుంది, చేంజ్ అవుతుంది అనుకున్నాము. సరే చేద్దాంలే ఒక్కటి అన్నట్టు ఎట్లనో అట్లా ముందడుగేసి మేము వెళ్ళడం జరిగింది. సాంగ్ నాకు సెండ్ చేసినప్పుడు ఆ సాంగ్ చాలా ఫేమస్ అంట. నాకు ఫస్ట్ టైం విన్నా, నాకు అసలు తెలీదు. అది అంతకుముందే ఒక బిట్ ఏదో లక్ష్మి అక్క అండ్ తిరుపతి అన్న పాడి అది యూట్యూబ్లో పెట్టి దానికి ఆల్రెడీ వ్యూస్ ఉన్నాయి, చాలా మంచి వ్యూస్. అది చాలా హిట్ సాంగ్ అంట. హిట్ సాంగ్ అది. అండ్ అందరూ టిక్టాక్స్ చేస్తుండే, నాకు అసలు తెలీదు. నేను పంపించిన తర్వాత వెళ్ళాలా వద్దా అనుకొని డిస్కషన్ అంతా అయిన తర్వాత వెళ్ళిన. అది చేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో భయము, ఎలా ఉందో, నేను ఎట్లా చేశానో, వాళ్ళకి నచ్చుతుందో నచ్చదో అని. ఫైనల్గా అయితే బాగుంది. స్టార్టింగ్లో కొంచెం నెగిటివ్గా అన్నారు, ఈ అమ్మాయికి యాక్టింగ్ రావట్లేదు అది ఇది అని. తర్వాత ఏంటో ఒకటే రోజు వచ్చినాయి ఆ నెగిటివ్ కామెంట్. నెక్స్ట్ డే నుంచి అంత పాజిటివ్, ఓకే ఫైన్ నేను సెట్ అయ్యాను అనిపించింది. సో మీకు ఫస్ట్ సాంగ్ ఫోక్ లో వచ్చేసి తిన్న తిరం పడతలే, అంతకుముందు మీరు చేయలేదా? అంతకుముందు నేను కూచిపూడిలో ఉన్నప్పుడు ఇప్పటి వరకు నేను యూకేజీలో స్టార్ట్ చేశానండి. ఇప్పటి వరకు నేను ఒక 1000 ప్రోగ్రామ్స్ చేశాను కూచిపూడిలో, చాలా చేశాను. తర్వాత జిఎంసీలో చరణ్ అన్నతోటి కంబైన్డ్ అయ్యి నేను కొరియోగ్రఫీ చేశాను అందులో. అండ్ జిఎంసీ తరువాత నాకు తెలిసి నేను ఇందులో జిఎంసీలో చేశానని అప్పటికి వీళ్ళకి తెలీదు, తిరుపతి అన్న వాళ్ళకి కూడా తెలియదు నాకు తెలిసినంత వరకు. నేను జిఎంసీలో అన్ని కూచిపూడి రిలేటెడ్ చేశాను, ఎందుకంటే అది నా ఫీల్డ్, నాకు చాలా ఇష్టం. ఇంకా అందులో ఆబ్వియస్గా కూచిపూడి అనగానే నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి చేసేదాన్ని. జిఎంసీ చరణ్ అన్న గురించి చెప్పారు కదా, అన్న గురించి మీరు ఎక్కువ సాంగ్స్ నేను అన్న దాంట్లోనే మీరు చూశాను. అసలు ఏంటి చరణ్ అన్న మీకు అన్న రిలేషన్, చెల్లె రిలేషన్షిప్ ఎలా ఉంటుంది? అంటే అన్న నల్గొండ జిల్లా మేలదుప్పలపల్లిలో ఉండేవారు, వాళ్ళది అదే నేటివ్, మాది నల్గొండ టౌన్. సో ఇట్లా నేను కూచిపూడి ప్రోగ్రామ్స్ అవన్నీ చేస్తున్నప్పుడు ఫస్ట్ క్లాస్లో అనుకుంటా ఇట్లా ప్రోగ్రామ్ ఉంది, ఇట్లా
అప్పుడు చిన్ని చరణ్ అన్న పేరు, చరణ్ అర్జున్ కాదు. అచ్చా, చిన్ని చరణ్ అని చిన్ని అన్న చరణ్ పేరు ఫస్ట్. అన్న పేరు. ఓకే. అయితే ఇట్లా చిన్ని చరణ్ అని మ్యూజిక్ డైరెక్టర్, బాగుంటుంది వెళ్ళండి చేయండి అంటే ఓకే ఫైన్ అని చెప్పేసి మేము వెళ్ళినాము. అప్పుడు మొత్తం కార్ మాట్లాడుకొని అప్పట్లో వెళ్ళి ప్రోగ్రామ్ చేసి అదంతా వెళ్ళాము. చేసా, చాలా ప్రోగ్రామ్స్ చేసా. ఆ తర్వాత 2 yearsకి మళ్ళీ తర్వాత అన్న వాళ్ళ మదర్ ఎక్స్పైర్ అయ్యారు. అది ఒక ఇయర్లీ ప్రోగ్రామ్ ఉంటే ట్రస్ట్ పైన ఒకటి కండక్ట్ చేస్తే సరే నేను మళ్ళీ వెళ్ళాను. మళ్ళీ వెళ్ళి అప్పుడు ఒక ఎంత సెకండ్ థర్డ్ క్లాస్లో ఉన్నాను. ఒక 15 సాంగ్స్కి చేశాను నేనే, అన్ని క్లాసికల్, చంద్రముఖి సాంగ్, ఫోక్ సాంగ్స్, మూవీ సాంగ్స్ అన్నీ కలిపి చేశాను. అన్న అలా పరిచయం బేసిక్గా. తర్వాత అన్న నుంచి నాకు అప్పట్లోనే రాఘవ లారెన్స్ కాల్ చేశారు నాకు. కాల్ చేసి ఇలా ఒక చిల్డ్రన్కి ఒక మూవీ చేస్తున్నాము, అందులో మీ అమ్మాయిని పెట్టుకుంటామంటే అప్పట్లో మూవీస్ అంటే అమ్మో అని చెప్పేసి మా డాడీ నో అని చెప్పారు. సో మీకు రాఘవ లారెన్స్ దగ్గర నుండి కూడా కాల్ వచ్చింది అనమాట? ఓకే ఓకే. అలా వచ్చింది. తర్వాత చరణ్ అన్న డిసప్పియర్ అయిపోయాడు మాకు చాలా వరకు. తర్వాత మళ్ళీ చరణ్ అర్జున్ అనే నేమ్తో వచ్చాడు. అలా ఇంకా జిఎంసీ స్టార్ట్ చేసి నేను అన్నతో కంబైన్ అయిన తర్వాత మా రిలేషన్ బాగా పెరిగింది, మంచిగా ఉంటుంది. నైస్. ఇప్పుడు ఇంకా ఫోక్స్ మీకు పరిచయం అయిపోయింది, చూస్తున్నారు అనుకుంటా సాంగ్స్ కూడా కొత్త. మీకు బాగా నచ్చిన 2 డాన్సర్లు అండ్ 2 సింగర్స్ నేమ్? ఓకే, అంటే నేను సింగర్స్ చెప్తాను. సింగర్ వచ్చి నాకు లక్ష్మి అక్క అంటే ఇష్టం. ఏదో అంటే మా కాంబినేషన్ బాగుంది అట్లా నేను చెప్పట్లేదు, నాకు తన వాయిస్ నచ్చుద్ది. స్పేస్గా ఉంటుంది, భలే అనిపిస్తుంది. అంటే సాంగ్కి డిఫరెంట్గా అనిపిస్తుంది. అందరిది ఐ మీన్ మిగతా వాళ్ళకి తెలియదు కానీ అంత సేమ్ కాకుండా సాంగ్కి వేరియేషన్గా అనిపిస్తుంది నాకు ఆమె దాంట్లో. సో నేను ఆమె ఎక్కువ లైక్ చేస్తా సాంగ్స్. సో ఇంకా డాన్సర్ వైస్? డాన్సర్ ఇప్పుడు మీరు యాక్టరే, సో మీకు ఇంకో యాక్టర్ ఎవరు ఇష్టం? నాకు డాన్స్ అయినా యాక్ట్ అయినా నీట్ గా చేస్తే నచ్చుతాయండి. ఎవరు చేసినా కూడా నేను ఇష్టపడతాను. సో అలా ఎవరు కనిపించలేదా? కనిపించలేదు కాదు, ఫోక్ సాంగ్స్ ఏంటో నాకు భయం అవుతుంది ఈ మధ్య. ఫోక్ సాంగ్ అంటే భయపడుతున్నారా? అంటే లేదండి, బేసిక్ గా ఒకప్పుడు మేము ఫోక్ లోకి వెళ్ళాలనుకున్నప్పుడు కానీ ఇంట్లో కానీ అరే నీట్ గా ఉంటాయి ఫోక్ సాంగ్స్ అంటే. యాక్చువల్గా అయితే సోలోస్ ఉంటుండే అప్పట్లో ఎక్కువ నాకు తెలిసినంత వరకు. సరే డ్యూయట్ అంటే మంచి బీట్తో డాన్స్లు వేస్తుండే అనమాట. సరే సోలోలు కూడా ఉంటున్నాయి, నీట్గా ఉంటున్నాయి, మనకు కావాల్సినట్టు ఉంటున్నాయి, మనం చేద్దాం ఫోక్ సాంగ్స్ అని అనుకున్నాం. కానీ బాబో ఈ మధ్య చూస్తే నాకు ఫోక్ సాంగ్స్ ఏనా అని అనిపిస్తుంది. ఎందుకు అంతలా భయపడుతున్నారు? అంటే ఏదైనా పర్టికులర్లీ? అంటే చాలా సాంగ్స్ చూస్తున్నాయి ఈ మధ్య. మొన్న మధ్య ఏదో సాంగ్ చూసాం ఇట్లా, అమ్మ నేను కూర్చొని చూస్తున్నాము టీవీ, అది ఏం సాంగ్ తెలియదు నిజంగా, అసలు ఐడియా లేదు. చూస్తున్నాము, అది 1 నిమిషం ఇట్లా భయం అయిపోయింది నాకు. ఏంటిది ఫోక్ సాంగ్ ప్రోమో, అది జస్ట్ ఏంటి ఇంత వల్గర్గా తీసారు ఏంట ఫోక్ సాంగ్ అనిపించింది నాకు, చాలా అనిపించింది. ఎందుకంటే నేను ఏదైనా ఉంటే ఫేస్ మీద అనేస్తాను ఎవరికైనా. నాకు చాలా బ్యాడ్గా అనిపించి ఒక లిమిట్ లాగా అనిపించలేదు నాకు. అది చూసి ఏంటి ఇట్లా తీస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు నేనని కాదు, ఎవరైనా కూడా ఫోక్ ఫీల్డ్ ఇష్టపడే వాళ్ళు ఉన్నారు, ఇలాంటివి చూస్తే రారండి ఎవరు, భయపడతారు. అది చూసి ఎలానో అనిపించింది. సరే ఏంటో వీళ్ళు ఇలా తీశారు కదా అని జస్ట్ కామెంట్స్ చూస్తే సూపర్ బంపర్ ప్రోమో అయిపోయింది, సాంగ్ ఎప్పుడు అని అడుగుతున్నారు. ఇయ్యా బాబోయ్ ఇందరు ఇట్లా ఇష్టపడుతున్నప్పుడు తీస్తారులే ఇంకా వాళ్ళు కూడా అని అనిపించింది. కానీ నేనైతే నాకు సోలోసే ఇష్టం. అవును, ఎక్కువ సోలోసే చేస్తున్నారు. అంటే డ్యూయట్స్ అందరూ చేస్తారు, లవ్ సాంగ్స్ అందరూ చేస్తారు, నాకంటూ ఒక సపరేట్ థింగ్ అది నేను క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాను. అందుకే నేను ఏదైనా సోలోనే చేస్తాను, ఇందులో అయినా కూడా. ఓకే, సూపర్. మీరు చూసిన ఇప్పుడు కామెంట్స్ గురించి చెప్పారు కదా, సో ఓకే మీరు చేసిన ఇన్ని వీడియోస్లో మీకు బెస్ట్ అనిపించిన ఒక 5 కామెంట్స్ చెప్తారా? అంటే బెస్ట్గా ఉండాలి అవి, మీ ఎవర్ బెస్ట్. ఓకే, నాకు కామెంట్స్లో అంటే తిరుం ఫస్ట్ అక్కడ స్టార్ట్ చేస్తా. అక్కడ కామెంట్స్ వచ్చాయి. ఫస్ట్ డే అన్నట్టు కొంచెం నెగిటివ్ వచ్చాయి, తర్వాత వచ్చేసి అమ్మాయి బాగుంది అవన్నీ పక్కకు పెడితే ఒక్కొక్కరు ఒక్కొక్క హీరోయిన్తో కంపేర్ చేస్తున్నారు అనమాట. అరే నాలాగా నేను ఉంటా, ఒకరెవరు రాధిక ఆప్తే అది ఇది అన్నారు, కానీ నాకు ఒక కామెంట్ ఏదో సమ్ స్నేహ లాగా ఉన్నామని అన్నారు. నేను ఒక కామెంట్ చెప్పాను మీకు, మీరు ఒక బ్లాక్ డ్రెస్ వేసారు, దాంట్లో మీరు నయనతారలా ఉన్నారు.
అదే కదా నిజం. ఫోటోలో సమంత లాగా ఉన్నా అన్నారు. అది సైడ్ నుండి తీసారు ఆ పిక్, అది నేను చూశాను. ఒక చిన్న ఇంటర్వ్యూలో కూడా తను మీ గురించి ఒక వాయిస్ ఓవర్ చేసి ఒక వీడియో చేశారు, దాంట్లో కూడా చూశాను ఆ ఫోటోలో. సేమ్ మీరు నయనతారలానే ఉన్నారండి. అయితే ఈ స్నేహ అనేది ఎందుకంటే నాకు స్నేహ అంటే చాలా ఇష్టం. నాకు అందరి హీరోయిన్స్ లో స్నేహ అంటే పిచ్చి, నేను ఒక భక్తురాల్ని. సో అది ఫస్ట్ కామెంట్ అన్నమాట, మీకు నచ్చిన కామెంట్ లో ఫస్ట్ కామెంట్. ఓకే, సెకండ్ నా సాంగ్స్ లో, నా యూట్యూబ్ కానీ ఎందులో అయినా ఈ అమ్మాయి ట్రెడిషనల్ అనేది వస్తుంది అనమాట. నాకు ఆ ట్రెడిషనల్ అనేది ఇష్టము. ట్రెడిషనల్ ఇన్ ద సెన్స్ ఈ అమ్మాయి మీ కట్టు బొట్టు అలాంటివి వస్తాయి చూడండి, అవి చాలా ఇష్టం నాకు. విలేజ్ సైడ్ నుండి ఇలాంటి వర్డ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. విలేజ్ అని కాదు, ప్రతి ఒక్కరు అలాగే పెడతారు. నాకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను, ఎందుకంటే 1-2 నెగిటివ్ కూడా రావు నాకు అసలు రావట్లేదు. అంటే అంత పాజిటివిటీ, అంత చాలా మంచి అనిపిస్తుంది, నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో సెకండ్ అయిపోయింది. థర్డ్ నాకు రెస్పెక్ట్ మ్యాటర్స్ అనమాట. అంటే నాకు అని కాదు, నార్మల్ రెస్పెక్ట్ మ్యాటర్స్. నేను ఎవరితోటైనా అట్లనే మాట్లాడతా, నాతో కూడా అట్లా మాట్లాడితేనే నేను రిసీవ్ చేసుకుంటా ఎవరైనా కూడా. సో పెడతారు, చాలా కామెంట్స్ ఉంటాయి, కుందన బొమ్మ, బాబు బొమ్మ, రెస్పెక్ట్ ఇస్తారు, మీరు అని మాట్లాడతారు. ఓ మై గాడ్ అనిపిస్తుంది నాకు. మంచి కామెంట్స్ ఉన్నాయన్నమాట మీకైతే. మీ వీడియోస్ కింద మేము కూడా అబ్జర్వ్ చేసాం, చాలా మంచి కామెంట్స్. ఎలా అంటే నేను చెప్పా కదా, సివిల్స్ అది ఇది నాకు ఇంట్రెస్ట్ అని నేను చెప్పా కదా. ఇంకా ఏంటంటే వాళ్ళు ఫిక్స్ అయిపోయారు అందరూ, ఈమె వెళ్తుంది అక్కడికే వెళ్తుంది, ఇంకెక్కడికి వెళ్ళదు అని వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు. సో ఫ్యాన్స్ ఇంకా మేము దగ్గర కాకుండా వాళ్ళు ఇచ్చిన కామెంట్స్ వాళ్ళే రిప్లై చేసుకుంటారు. ఒకసారి నాకు ఏదో కామెంట్ వచ్చింది, ఎవరో పెట్టారు, మేడం మీరు చాలా బాగున్నారు, చాలా బాగా న్యాచురల్గా యాక్ట్ చేస్తున్నారు, మూవీస్లోకి ట్రై చేయండి, మూవీస్లోకి వెళ్తారా ఛాన్స్ వస్తే అని పెట్టారు. దానికి ఇంకొక అతను రిప్లై చేశారు, లేదు భయ్యా ఆవిడ సివిల్స్ వెళ్తారు, ఆవిడ చెయ్యరు అని పెట్టారు వాళ్ళే. సో ఆ క్వశ్చన్ నేనే వేస్తున్నా, మీరు మూవీ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయా? మూవీ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ అంటే నాకు వచ్చాయండి, ఆఫర్స్ చాలా వచ్చాయి మూవీ నుంచి సాంగ్స్ చేస్తున్నప్పుడు. కాకపోతే ఏంటంటే నేను చెప్పా కదా, నాకు ఫీమేల్ ఓరియంటెడ్ చేయాలని ఉంది. అది ఫిలిం అయినా షార్ట్ ఫిలిం అయినా నాకు ఫీమేల్ ఓరియంటెడ్ కావాలంతే. అంటే ఇప్పుడు అందరూ లవ్ స్టోరీస్ తీస్తున్నారు, కానీ ఎప్పుడో ఒకసారి నాకు ఫీమేల్ రాకపోతుందా అని నేను వెయిట్ చేస్తుంటాను. సో నాగదుర్గ గారు మూవీస్లో వస్తారు, లేడీ ఓరియంటెడ్ మూవీస్లో మాత్రమే వస్తారు. సో ఓకే, ఇలాంటి లేడీ ఓరియంటెడ్ మూవీస్ ఏదైనా ఉంటే స్టోర్ తీసుకొని డైరెక్ట్ వచ్చేయండి, అప్రోచ్ అయిపోండి. సో మీరు మూవీస్ అంటే ఇంట్రెస్ట్ అన్నారు కదా, సో మూవీస్లో మీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం? స్నేహ నచ్చుతారండి నాకు డీసెంట్గా అనిపిస్తాయి అవన్నీ ఆవిడవి చాలా. సో నాకు ఇష్టం అనమాట. సో స్నేహ గారు చేసిన ఒక మూవీస్లో నుండి ఒక డైలాగ్ కానీ, ఒక సాంగ్ కానీ ఏదైనా మా కోసం, మీ ఆడియన్స్ కోసం, మీ ఫ్యాన్స్ కోసం. ఓకే, స్నేహ గారి సాంగ్ కాదు కానీ వేరే సాంగ్ పాడతాను. సరే, ఓకే ఓకే. నా వాయిస్ బాగాలేదు, తట్టుకోండి కొంచెం ప్లీజ్. నో ప్రాబ్లం, మీరు ఏం చేసినా ఫ్యాన్స్ ఓకే. ఎందుకో ఏమిటో నేను చెప్పలేను గాని, కలిసాను తీయనైన వేళ, చనువుతో తిలిపిగా నాతో మసులుతుంటే నాలో, గరిచాను గుండెలోని జ్వాల. ఓ తొలకరి స్నేహమా నేస్తమా, ఏమి మాయో ఇది నీ అడుగుల నీడలో, ప్రాణమై నిలిచి చూస్తున్నది, ఇంతకు నువ్వెవరు, వరసకు నాకెవరు, అంతగా గుచ్చి చెప్పేటందుకు నేనెవరు, ఇంతకు ముందెవరు, ఇంతగా నాకెవరు, చెంతకు వచ్చి చెప్పిన వారే లేరసలు, ఒక నిమిషం కోపముతో మరు నిమిషం నవ్వులతో, నన్ను మరిపిస్తావో ఎందుకు, ఈ పంతం ఏమిటని, ఏ బంధము మనది అని నేను ఆలోచిస్తే బదులే దొరకదు ఎందుకు. నిజంగా చెప్తున్నాను, లేదు ఇది చెప్పాల్సిన విషయం. నేను ఒక్కరినే కాదు, ఇక్కడ ఉన్న మాకు అందరూ క్లాప్స్ కొట్టారంటే ఎంత బాగా పాడింది, చాలా బాగా పాడింది. రాసి పెట్టేసుకోండి, నెక్స్ట్ సాంగ్ తోటి వచ్చేస్తుంది. డెఫినెట్ గా
తన వాయిస్ చాలా బాగుంది. వాయిస్ పాడైపోయిందండి. న్యూ ఇయర్ అని చెప్పి బాగా పాడైపోతేనే ఇలా పాడారు అంటే ఇంకా బాగుంటే ఇంకెంత బాగా పాడారు. నోట్ దిస్ పాయింట్ యువర్ అన్నారు. ఓకే. సో మేము నెక్స్ట్ మిమ్మల్ని సింగర్గా కూడా చూడవచ్చు అన్నమాట. ఇవన్నీ పక్కన పెట్టేద్దామండి. అంటే ఇంకా ఒకసారి మీ పర్సనల్గా మీకు చింతపండు అంటే చాలా ఇష్టం అంట, నిజమేనా? నిజమే. మీకు ఎలా తెలుసు? నిజమే కదా, చింతపండు అంటే చాలా ఇష్టం అని. అవునండి, ఎవరైనా తింటారు కదా చింతపండు. ఫుడ్లో వేరా, కూరల్లో వేరా, తింటారు కదా. ఓకే, మాకెలా తెలుసు అంటే మీరు ప్రతి షూట్కు చాక్లెట్స్ తెచ్చుకొని తినడం వల్ల, చిన్న పిల్లలకి పంచడం వల్ల మాకు ఆ విషయం తెలిసింది. చిన్న పిల్లలకి ఏంటి, నేను అందరికి పంచేదాన్ని. అవునా? మరి మా షూట్ లేదని మాకు పంచలేదు. అయిపోయాయండి అంటే బేసిక్ గా ఏంటంటే ఉండేది నా బ్యాగ్ లో ఇంత ఉంటుంది అనమాట ప్యాకెట్. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా అందరికి పంచేదాన్ని. నేను హెచ్ఎంటీవీ ఆఫీస్ లో పనిచేసినప్పుడు కూడా అందరికి పంచి పెట్టేదాన్ని నా చాక్లెట్స్ అలా. సో అది మీకు ఎలా ఇష్టం, ఎందుకు ఆ చింతపండు గురించి? అది చిన్నప్పుడు అవి ఉంటాయి కదా చింతపండు స్టిక్స్ అని, ఐస్ క్రీమ్ స్టిక్స్ కి చింతపండు ఉండి కవర్ పెడతారు. యా, నాకు కూడా చాలా ఇష్టం. మరి ఇంకా మీరు తినరా చింతపండు? అంటే అదే ఇష్టం కాకుండా మీరు అది బ్యాండ్ అయిపోయిన తర్వాత కూడా ఇంట్లో కూడా చేసేసుకొని తినేసారు అని తెలిసింది. వాటికి కలర్ వేస్తారు కదా, కలర్ టంగ్ అంతా కలర్ ఆరెంజ్ అయిపోతుండే అది తిన్నప్పుడు. సో మా ఆంటీ అన్నమాట అలా అలవాటు చేశారు ఫస్ట్ ఆవిడ. బయట నుంచి వద్దమ్మా ఇట్లా మంచిది కాదు కలర్ అది ఇది అని చెప్పేసి ఇంట్లో చేస్తుండే ఆవిడ. నేను చాలా చిన్న ఉండే, యూకేజీ అనుకుంటా అప్పుడు. బంపర్ ఆఫర్ తగిలిందిరా అనుకున్నా. అంటే భలే చేసేవారు, బాగా టేస్టీ ఉండేది అనమాట. మంచిగా మిక్సీ చేసి దాంట్లో కొంచెం ఉప్పు షుగర్ వేసి స్పూన్కి పెట్టించేవాళ్ళు. తినేసే ఇగో ఇట్లనే ఉంటుంది అని చెప్పేసి. అది కాస్త నాకు అలవాటైంది. ఇంట్లో మా మమ్మీ ఒప్పుకోదు, ఆంటీ అయితే ఏమనకుండా చేసి ఇచ్చేవాళ్ళు. మమ్మీ తిననియదు నన్ను. మమ్మీ లేనప్పుడు, మమ్మీ చూడనప్పుడు చేసుకొని స్పూన్స్కి పెట్టుకొని తినేదాన్ని మంచిగా. ఇప్పటికీ మీకు ఆ హ్యాబిట్ ఉందా అండి? ఉందండి, కాకపోతే ఎప్పుడు కాదు. అయితే ఏంటంటే ఇక్కడ చాక్లెట్స్ అవి సేమ్ అలాగే దొరుకుతున్నాయి. దొరుకుతుంటే ఇదేంటంటే లాక్డౌన్లో ఎక్కడ పోయి కొనుక్కునేటట్టు లేకుండే. సో కొంచెం ఎప్పుడైతే కరోనా తగ్గుతున్న టైంలో ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాను. ప్యాకెట్స్ తెచ్చి పంపించారు. ఆన్లైన్లో ఆర్డర్ చేసుకొని వచ్చిన అందరికి పంచుతూ షూట్స్కి వెళ్తే షూట్లో గ్యాప్ రాగానే ఒకటి వేసుకోవడం అనమాట నోట్లో. అందరికీ ప్రతి ఒక్కరు డిఓపి డైరెక్టర్ ఎవరుంటే వాళ్ళకి బాగుంటాయండి, తినండి మంచిగా ఉంటాయి. ఇంకా తర్వాత షూట్లో కూడా అడిగేవారు, ఏదండి అప్పుడు ఇచ్చారుగా చాక్లెట్లు అంటే అయిపోయాయండి అని చెప్పేదాన్ని. సూపర్. మీరు కూడా వెళ్ళేటప్పుడు మాకు కూడా చాక్లెట్స్ ఇవ్వాలండి. తప్పకుండా, చింతపండు చాక్లెట్స్. నాగదుర్గ గారే ఇచ్చే బెస్ట్ కామెంట్ ఏంటి, కాంప్లిమెంట్? అందరితో కంపేర్ చేసుకోను నేను. కాకపోతే నేను ఇచ్చుకునే కాంప్లిమెంట్ ఏంటంటే ఐఎమ్ సో ట్రెడిషనల్. నాకు ఆ ట్రెడిషనల్ అనేది చాలా ఇష్టము. ట్రెడిషనల్, లాయల్ అండ్ రెస్పెక్ట్. మిమ్మల్ని చూస్తేనే అర్థమైపోతుంది, ట్రెడిషనల్గా బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉండిపోయారు. నేను చూసిన చాలా సాంగ్స్లో అయినా అండ్ చాలాసార్లు చూసిన పర్సనల్గా అయినా కానీ మీరు ఎప్పుడు చూడండి చాలా, మీరు చెప్పారు కదా కామెంట్లో కుందనపు బొమ్మ, సో లైక్ సేమ్ అలానే కనిపిస్తారండి. అలాంటి కామెంట్స్ కనిపిస్తాయి నాకు చదివేటప్పుడు. ఏవి లేదు అన్నారు నన్ను కుందనపు బొమ్మ, మిగతా ఏం అంటే అన్నీ చూస్తాను, ఇట్లాంటివి మనకి ఇక్కడ క్లిక్ అవుతాయి అనమాట. ఏమంటే నిజం. అంటే మీరు నాగదుర్గ గారికి ఇచ్చే కాంప్లిమెంట్ ట్రెడిషనల్గా ఉంటారు అని చెప్పేసి, ఆ అమ్మాయికి మీకు ఇట్లా ఇష్టం అని చెప్పి. రైట్, సూపర్. నాగదుర్గ గారు మీరు యాంకర్గా కూడా చేశారు. సో చాలామంది వాళ్ళను గెస్ట్లుగా ఇంటర్వ్యూ చేశారు. ఈరోజు మీరు గెస్ట్, నేను యాంకర్. మీకు ఆ సీట్ ఎలా అనిపిస్తుంది? బాగుంది. నా గురించి అందరికీ చెప్తుంటే బాగుంది. మీ గురించి చెప్పుకునేంత ఉంది కూడా చెప్తున్నామండి. చాలా ఉంది, ఇంకా నాకు తెలిసి ఇంకా చాలా ఉంది. మీరు చాలా తక్కువ చెప్పారని నేను అనుకుంటున్నాను. ఈజీగా తెలుసుకోవచ్చు. లేదు, ఇంకా ఫ్యూచర్ లో చేయబోతున్నారు మీరు. ఫ్యూచర్ ని అప్పుడు మాట్లాడుకుందాం, అప్పుడు ఇంకా చాలా ఉంటాయి, పెరిగిపోతాయి. నాగదుర్గ గారు, బయట మీరు ఎప్పుడు షూట్లో వచ్చినా అని చాలా సైలెంట్గా అండ్ మీ వర్క్ ఏంటో ఆ వర్క్ చూసుకొని అలా వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇంట్లో కూడా అంతా సైలెంట్గా అలానే ఉంటారా? చిచ్చి ఏం మాట్లాడుతున్నారు అసలు. ఘోరం అల్లరి, చాలా అల్లరి చేస్తాను నేను. అవునా? అలా అల్లరి, ఫుల్ సౌండ్ అన్నమాట, ఇంటి నిండా పెట్టి చాలా అల్లరి చేస్తాను నేను. అయితే మీ అమ్మగారు చాలా ఓపిక. నేను చాలా విసిగిస్తా మమ్మీని, డాడీని. ఇక డాడీకి నాకైతే అంటే
అదొక నాటీ ఫైట్ అనమాట నాకు మా డాడీకి. ఓకే. ఎంత నాటీ అంటే మా డాడీ ఏదన్నా కూడా నేను వెళ్ళి మమ్మీకి కంప్లైంట్ చేస్తాను అనమాట. ఎంత ఫన్నీ థింగ్ అయినా కూడా. ఇంకా డాడీ ఏ ఊరుకో దీని దగ్గర నేను ఏం మాట్లాడొద్దు అని డాడీ అంటారు. డాడీది నాది బాండ్ ఎట్లా ఉంటుందంటే అంతే, పంచులు పడుతూ ఉంటాయి ఒకరికొకరికి బాగా. మీరు పంచులు కూడా వేస్తారనమాట, అంటే చాలా అల్లరి. మా డాడీ దగ్గర ఎక్కువ వస్తాయి అవన్నీ. ఐ థింక్ మీరు చెప్తా ఉంటే మీ డాడీ అంటే మీకు చాలా ఇష్టం అనుకుంటా. మీరు చేసిన అన్నింటిలో ఫోక్ సాంగ్స్ అండ్ క్లాసికల్ ఇవన్నింటిలో మీకు బెస్ట్ అనిపించిన సాంగ్ ఏదైనా ఉందా? నాకు ఇష్టమైనవి అంటే నేను చేసిన అన్నీ నాకు నచ్చుతాయి, కానీ నాకు బాగా పేరు తెచ్చినవనే కాకుండా నాకు నచ్చినాయి, నా మనసుకు నచ్చినాయి చెప్తా. అన్నీ తానే సాంగ్ అని జిఎంసీలో విమెన్స్ డేకి చేసాము. నాకు చాలా ఫేవరెట్ సాంగ్ అది, చాలా బాగా అనిపిస్తుంది. క్లాసికల్ ఉంటుంది, నేనే మళ్ళీ మదర్ రోల్ లాగా అలాగ అనిపించాను, నాకు చాలా ఇష్టం అది. అండ్ ఆబ్వియస్లీ తిన్నా తీరం అండ్ చోటా సినిమాలో చేసిన సాంగ్ లేదు ఇట్స్ మై ఫేవరెట్ సాంగ్. ఎందుకంటే ఫస్ట్ సాంగ్ వినగానే నాకు అది ఇట్లా అరే బాగుంది పాట అని చెప్పేసి అనిపించింది. సో నేను అదే రీజన్ అనమాట సాంగ్ చేయడానికి కూడా, నాకు బాగా ఐ మీన్ వినగానే అట్రాక్ట్ అయిపోయాను అనమాట ఆ సాంగ్కి. సో మా సాంగ్ కూడా మీకు ఇష్టం అనమాట? అయ్యో ఎందుకంటే నాకు నచ్చింది చేయనండి, ఏదైనా నచ్చితేనే చేస్తాను, నేను నచ్చింది కాబట్టి నేను వచ్చి చేశాను. రైట్. అండ్ అమ్మవారి సాంగ్ చేశాను నేను ఒకటి. వ్యూస్ ఎక్కువ పోలేదు బేసిక్గా, కాకపోతే అది పక్కకు పెడితే నాకు ఫుల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అనమాట ఆ సాంగ్. ఫస్ట్లో నేను భయపడ్డా, అంటే మా ఇలాంటి సాంగ్ ఇప్పుడు ఎవరు చూడరు, నేను చెయ్యను అని మాట్లాడుకున్నాము. కానీ మమ్మీకి ఏంటంటే నన్ను నా గెటప్లో చూడాలని కోరిక, నువ్వు అలా చెయ్యాలి అది చేయాలి అని. సరేలే చేద్దాము వాట్ ఎవర్ నేను చేయాలి అని అనుకున్నాను. ఇంకా ఫైనల్గా చేసాం, కానీ నాకైతే చాలా సాటిస్ఫాక్షన్ అనమాట ఆ సాంగ్ అంటే. నాకు నన్ను గెటప్లో చూసుకుంటే నాకు చాలా బాగా అనిపిస్తుంది. నేను కూడా చూసాను, చాలా అంటే చాలా కరెక్ట్ సెట్ అయ్యారు. నాగదుర్గ గారు కరెక్ట్ ఆ దుర్గగా కనిపించారు, చాలా అంటే చాలా బాగుంది. నాకు కూడా చాలా నచ్చింది పర్సనల్ గా. సో మా సాంగ్ కూడా నచ్చింది అన్నారు. అయ్యో లేదు, నిజంగా చాలా బాగుండింది, అంటే వినగానే స్వీట్ అండ్ షార్ట్ గా బాగా అనిపించింది అనమాట. అంటే నాకు తెలిసింది, అంటే ఎవరో పెద్ద అయినా రాశారు సాంగ్ అని అనుకోని. సీరియస్లీ మీరు నాకైతే నమ్మబుద్ధి కాదనమాట ఇప్పటికీ కూడా. మీరు ఎలా రాశారు ఈ సాంగ్, మీరు ఎట్లా రాశారు, లిరిక్స్ ఇన్ని ఎట్లా తెలుసు? మీరు అన్నారు కదా నేను హైదరాబాద్ లో ఉంటాను, లాక్డౌన్ అప్పుడు వెళ్ళాను నేను అని. ఆ లాక్డౌన్ అప్పుడు వెళ్ళిన పర్సన్ కి ఇన్ని వర్డ్స్ ఎట్లా తెలుసు? నేను అవన్నీ లిరిక్స్ ఆలోచించుకుంటూ అన్ని అనుకుంటే ఎలా రాశారా అని డౌట్ వస్తుంటది అనమాట మాకు. ఎలా రాశారు మీరు చెప్పండి? నన్ను అడుగుతున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మా సాంగ్ ఫస్ట్ నేను రాసిన సాంగ్ కి మీరు ఇంత మంచి కాంప్లిమెంట్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంత పెద్ద కామెంట్ వచ్చింది, కానీ మీరు కూడా నాకు చాలా పర్సనల్ గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. యాక్చువల్లీ ఏంటి అంటే నేను విలేజ్ లోనే ఉన్నాను, నాకు విలేజ్ లో పుట్టి పెరగడం అంతా అక్కడే. సో బేసిక్ గా నా ఫోక్ సాంగ్స్ నేను హైదరాబాద్ లో ఉన్నది తెలియదు. సో అక్కడికి వెళ్ళినప్పుడు రైట్. సో మీరు అన్నట్టు ధన సాంగ్ అది నాకు చాలా ఇష్టమైన సాంగ్, మాటల తిరుపతి అన్న రాసింది. సో నేనేమనుకుంటున్నాను అని అంటే, ఒక సాంగ్ జస్ట్ ఒక టూన్ తట్టింది. ఆ టైంలో అమ్మాయి ఒక అతని మామ గురించి పాడుకుంటా ఉంటుంది. సో తనను తాను ఎలా చెప్పుకోవాలి అంటే, ఒక విలేజ్లో ఉండే అందాలతోనే తనను తను పోల్చుకోవాలి. సో అదే ఎట్ ద సేమ్ టైము అతన్ని ఎంతగా ఇష్టపడుతుంది. లాస్ట్లో ఒక లైన్ ఉంటుంది, నా ప్రాణం కూడా రాసి ఇచ్చేస్తాను అని చెప్పేసి. అంతకంటే ఇంకా గొప్పది ఏముండదు. ఒక అబ్బాయి అంత వెనకాల పడ్డప్పుడు కూడా పట్టించుకోకుండా ఇంకా అంతకంటే ఏమి ఇవ్వాలి, ప్రాణం కంటే గొప్పది ఏంటి అని అన్న అక్కడ అది తట్టి అది రాశాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నాగదుర్గ గారు, మీకు ఈ యాక్టర్గా యాంకర్గా ఇన్ని చేస్తున్నారు కదా, సో మీకు మీ ఫ్యామిలీ నుండి లేదంటే ఇంకా రిలేషన్స్ నుండి ఎంత వరకు సపోర్ట్ ఉంది? సపోర్ట్ అంటే చెప్పా కదండి, మా మదర్ చిన్నప్పుడు నేర్చుకునేవారు. అండ్ షీఈ్ అ బ్యూటిషియన్ ఉంటుండే అండ్ ఆల్సో బిజినెస్. మా ఫాదర్ వచ్చేసి పోలీస్ డిపార్ట్మెంట్. అండ్ సార్ తప్పు మాట్లాడితే క్షమించండి సార్. లేదు. అండ్ సపోర్ట్ ఎట్లా అంటే, ఫస్ట్లో మమ్మీ డాడీ సపోర్ట్ అయితే చాలా ఉండేది నాకు. రిలేషన్ నుంచి ఫస్ట్ ఎవరైనా కూడా అవసరమా అన్నట్టే ఉంటుండే, కానీ ఒక మార్క్ వచ్చిన తర్వాత అందరూ సపోర్ట్ చేసేవాళ్ళు. అంటే అందరూ అని చెప్పను నేను, కొంతమంది అవసరమా అన్నట్టు ఉండేవాళ్ళు. బట్ ఒక నేమ్ వచ్చిన తర్వాత అంతా ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. అండ్
ఎట్లా అంటే నాకు ఒక బ్రదర్ ఉన్నాడు, మొత్తం డిఫరెంట్ అనమాట. అక్కడంతా చదువు, ఇక్కడంతా ఆర్ట్ అనమాట మనది. తన సపోర్ట్ కూడా చాలా ఉంటుంది నాకు. మొత్తం మంచి క్యూట్ షార్ట్ ఫ్యామిలీ. సో మీ గురించి ఒక చిన్న సర్ప్రైజ్ గా నేను ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను, అంటే మేబీ మీకు నచ్చుతుంది. సో ఈ పండగ పూట నాగదుర్గ గారికి చింతపండు చాక్లెట్స్ కావు, సో మేమైతే స్వీట్ బాక్స్ తీసుకొచ్చాను. దిస్ ఇస్ ఫర్ యూ. థ్యాంక్ యూ. మీరు ఈ విషయం మాకు ముందే తెలిసి డెఫినెట్లీగా తీసుకొచ్చేవాళ్ళు. నెక్స్ట్ టైం చింతపండు చాక్లెట్లు డెఫినెట్లీగా నాగదుర్గ గారి గురించి స్పెషల్ గా చేయించి తీసుకొస్తాను. ఎవరు చేసినా కూడా చింతపండు చాక్లెట్స్ తీసుకొని రండి, ఓకేనా? వినండి, ఎవరైనా ఇంటర్వ్యూ చేస్తే చింతపండు ఆఫర్ ఇచ్చేసారు, సంక్రాంతి ఆఫర్ అండి ఇది. ఎప్పుడైనా ఇదే అండి. ఓకే, చూసారు కదండి, అసలు చాలా అంటే చాలా బాగా మాట్లాడారు. ఎక్కువ ఏం మాట్లాడలేదు, చాలా బాగా మాట్లాడింది. అండ్ నాకు ఇంకా చాలా క్వశ్చన్స్ ఉండే మైండ్లో, కానీ అడిగే టైం లేదు. సో డెఫినెట్లీ నెక్స్ట్ ఇంటర్వ్యూ పక్క ప్లాన్ చేస్తే అన్ని క్వశ్చన్స్ అడిగేస్తాను. సో అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. మరోసారి ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. స్టే సేఫ్, అందరూ మంచిగా ఉండండి, అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్.